మనస్సులో ఎప్పుడు అవకాశం దొరికినా ఇతరమైనటువంటి విషయాలు మాట్లాడిన దానికంటే భగవన్నామము చేసుకున్నటువంటిది చాలా ఉత్తమం. సాధ్యమైనంత మటుకు భగవన్నామం చేసుకోవాలి. ఏమిటి భగవన్నామం చేసుకుంటే మనకు వచ్చేది అంటే, భగవన్నామం చేస్తే ప్రకృతి పులకరిస్తుంది. ప్రకృతి అనే శబ్దము మీరు అష్టోత్తర శతనామాలు చేసేటప్పుడు మొట్టమొదట ఎవరికి వస్తుందమ్మా? ఎవరి గురించి చెప్పేటప్పుడు ప్రకృతి అనే పదం వాడతాం? ప్రకృత్యై నమః అంటాం కదా. ఈ భగవన్నామము చేస్తే ప్రకృతి పులకరిస్తుంది. అంటే బయట ఉన్నటువంటి లక్ష్మి మన లోపల కూడా ప్రకృతి ఉంది. ప్రతి వాళ్ళ శరీరములో ప్రకృతి ఉంటుంది. అసలు స్త్రీ అంటేనే ప్రకృతి స్వరూపం. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ప్రకృతి అని చెప్పక్కర్లా. ప్రకృతి ఏదో స్త్రీ అదే. కాబట్టి ప్రకృతి పులకరిస్తుంది అని చెప్తారు. అదేమిటండి, ఆ అమ్మవారిని పట్టుకొని ప్రకృత్యై నమః అనే పదం వాడారు అంటే, మీలో చాలామందికి అమ్మ ఒకసారి అందరూ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. ఎందుకు భగవన్నామం చేయిస్తున్నాను అంటే, ఇతరమైన శబ్దాలు ఎక్కువ వినిపించినప్పుడు మన మనస్సుని ఆ శబ్దాల నుంచి దూరం ఏది చేస్తుంది? భగవన్నామం చేస్తుంది. ఇంకేదీ చేయలేదు. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతూ పోతూ మీరు కూడా మాట్లాడుతూ పోయారనుకోండి, దాన్ని ఆపాలి అంటే ఎవరి తరం? భగవంతుడు ఒక్కడి తరమే, ఇంకెవడు ఆపలేడు. కాబట్టి భగవన్నామము అనేది చెబితే చక్కగా అందరం మళ్ళీ ఒకసారి తెలియనటువంటి స్థితిలోకి వస్తాం. గోవిందా గోవిందా, శ్రీ లక్ష్మీ వెంకటరమణ గోవిందా. భగవన్నామము చేయాలి. అందుకనే ప్రకృతి పులకరిస్తుంది. ఇదే కదా మనం చెప్పుకుంది. మనం గనక శ్రీ సూక్తం చదివితే శ్రీ సూక్తానికి చక్కగా ఫలశ్రుతి అని ఉంటుంది. ఏముంటుందమ్మా? ఫలశ్రుతి అని ఉంటుంది. ఈ ఫలశ్రుతి చదివేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? అందులో చక్కగా చెప్తారు. ఏమిటి ఈ లక్ష్మీ అమ్మవారు అంటే, సమస్తమైనటువంటి గాలి లక్ష్మీ అమ్మవారే, సమస్తమైనటువంటి అగ్నులు లక్ష్మీ అమ్మవారే, మన ఇంద్రియాలన్నీ కూడా లక్ష్మీ అమ్మవారే, ఈ భూమి అంతా లక్ష్మీ అమ్మవారే, ఆకాశం అంతా లక్ష్మీ అమ్మవారే, అంతా లక్ష్మీ స్వరూపంతో ఫలశ్రుతిలో చక్కగా పోలుస్తారు. ఎందుకు లక్ష్మీ అమ్మవారితో పోలుస్తారు అంటే, భగవన్నామం చేస్తే ప్రకృతి పులకరిస్తుంది అనే పదం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లోపల 1 డిగ్రీ టెంపరేచర్ కనుక పెరిగిందనుకోండి అమ్మా, ఈ శరీరం దేనికైనా పనికొస్తుందా? ధనం అగ్నిర్, ధనం వాయుర్, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో, బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. ఇదేనా? అగ్ని ఒక ధనం అంటే లక్ష్మి. అగ్ని ఒక లక్ష్మి. బయట టెంపరేచర్లో 1 డిగ్రీ పెరుగుతూ పోయినా తట్టుకోలేం, లోపల 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగినా తట్టుకోలేం. ధనం వాయుర్, మనకి వాయువు చాలా గొప్ప ధనం. ఒక్కసారి 1 నిమిషం ఆ గాలిని ఆ ధనం నుంచి దూరం అయితే ఏమవుతాడు? మనిషి అనే పేరు లేకుండా పోతాడు. మనిషి అనే పేరు లేకుండా పోతాడు. ఆ ఒక్క లక్ష్మీ అమ్మవారితోటి కాస్త దూరం అయ్యాడు ఆ ధనం నుంచి అంటే. ధనం వాయు, ధనం సూర్యనారాయణమూర్తి నుంచి వచ్చేటటువంటి ఈ కిందకు వచ్చే ప్రతి కిరణము ధనమే.
కాబట్టి లక్ష్మీ అమ్మవారిని కొలిస్తే ఏమవుతుందండి? ధనం బాగా వస్తుంది. ఏ ధనము? అన్ని రకాలైనటు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, మీరు ఏ లక్ష్ముల్ని తీసుకున్న అష్టలక్ష్ముల్లో అన్ని లక్ష్ములు ధనాన్నే ఇస్తున్నాయి. ధనానికంటే అతీతంగా మనకేం లభించట్లేదు ఈ ప్రపంచంలో. అంతా ధనముతోటే నిండి ఉంది. అందుకనే ప్రకృత్యై నమః. ఆ ప్రకృతి అనే చెప్పేటటువంటిదే మన శరీరం లోపల అంతటా నిండి ఉన్నది. ఒక వికృతితో బయటికి మాట్లాడగలగడం, ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం మనం. అందుకనే వికృత్యై నమః. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మనం ఒక వికృతి. ఈ రెండు లక్ష్మీ అమ్మవారే. మూడోది ఏం చెప్తారు? సర్వభూత హితప్రదాయ నమః. అన్ని భూతాలకి హితాన్నిచ్చేటటువంటిది. ఏమిటి అన్ని భూతాలు? ఇదే అగ్ని, వాయువు, జలము, పృథివీ, ఆకాశము. ఈ 5 భూతాలే మనల్ని నడుపుతోంది. ఇప్పుడు ఖాళీ లేదనుకోండి శరీరం లోపల, నేను మాట్లాడే మాట మీకు వినిపించదు. నేను మాట్లాడే మాట మీకు ఎప్పుడు వినిపిస్తోంది? మధ్యలో ఆకాశం ఉండి, మీలో ఆకాశం ఉండి, నాలో ఆకాశం ఉంటే నా మాట మీకు వినిపిస్తోంది. అవునా? గాలి లేకపోతే లేదు, వృధా శరీరం. అగ్ని లేకపోతే శరీరం పోతుంది. నీళ్లు లేకపోయినా అవకాశం లేదు. అందుకనే అమ్మవారిని ఆవాహన చేసేటప్పుడు ఏం చేస్తామండి? భూమిలోంచి వచ్చే ధాతువులకి గుర్తుగా కలశాన్ని తీసుకుంటాం. కుంభము అంటారు. లేదా ఆ మట్టిలోంచే దొరికేటటువంటి ఏదైనా ఒక లోహము, అవునా, అది మట్టికి గుర్తు. దాని లోపల నీళ్లు పోస్తున్నామా, పోయట్లేదా? పోస్తున్నాం కదా. ఆ నీళ్లు దేనికి గుర్తు? జలాలు మొత్తానికి గుర్తు. ఇక నిండా నీళ్లు పోయకూడదండి, ఖాళీ ఉంచాలి. అందులో కొంతవరకే నీళ్లు పోస్తాం. ఆ ఖాళీ మొత్తం దేనికి గుర్తు? వాయువుకి గుర్తు. అందులోనే గాలి తిరుగుతూ ఉంటుంది. ఈ నీళ్లు గాలి రెండు అందులో ఉన్నాయంటే అది ఆకాశానికి గుర్తు.